హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను కూరగాయ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. క్యారెట్ అండ్ బంగాళదుంప టమాటా కలిపి సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఈజీ ప్రాసెస్ అండి, మీరు ట్రై చేసి తిని చెప్పండి ఎలా ఉందో టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను కూరగాయ పలావ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి నా స్టైల్లో. మీరు ట్రై చేయండి. ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు తెస్తానండి, ఒక 5 నిమిషాలు. బిర్యానీ ఆక్స్ అండి వేసేస్తున్నాను ఆయిల్లో. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పోసుకోండి. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. ఏంటంటే తీసుకొని కలిపెడుతున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకునే ముక్కల్లో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ వేసేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకోండి, ట్రై చేయండి, తినండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తిన్నారా? ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. 3 పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసుకున్నాం. టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. టమాటా ముక్కలు
సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అల్లం పేస్ట్ కూడా దాంట్లో వేసుకున్నానండి. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అవనిచ్చి అల్లం పేస్ట్ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బంగాళదుంప అవి తీసుకున్నాం కదా, బంగాళదుంప కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. వాటర్లో వేసుకొని బంగాళదుంప కూడా ప్లేట్లో తీసుకున్నాను వాటర్లో నుంచి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, త్వరగా కుక్ అయిపోతుందని సాల్ట్ వేసుకున్నానండి. త్వరగా కుక్ అయిపోతుందని సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు మిక్స్ చేసుకొని సాల్ట్ని ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని కొద్దిసేపు కుక్ అవనిద్దాం. కొద్దిసేపు మగ్గనిద్దాం. ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు దాంట్లోకి చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి టేస్ట్ కోసం. ఇప్పుడు అవి వేసుకొని కారం ఒక స్పూను, చికెన్ మసాలా ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందామండి. ఇంకొక స్పూన్ వేస్తానండి సాల్ట్. ఇప్పుడు మనం ఆ క్యారెట్, బంగాళదుంప అన్నీ బాగా కుక్ అయ్యాయండి. మళ్ళీ మనం దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని కొద్దిసేపు ప్లేట్ పెట్టుకొని మగ్గించుకుందాం. తర్వాత ఒక స్పూన్ కారం,
ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు ఆ చికెన్ మసాలా గరం మసాలా మొత్తం మిక్స్ చేసుకోండి. దాంట్లో సాల్ట్ సరిపడిందో లేదో చూసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes మగ్గించుకుందాం. తర్వాత మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్న వాటిని నానబెట్టుకొని ఇప్పుడు మనం మసాలాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకోండి. మిక్స్ చేసుకొని ఇట్లాగా గ్యాస్ పై పెట్టి